హాయ్ రాజు గారు. హలో అండి. చూద్దామా ఎవరు ఈమెయిల్ చేశారో? ఓకే అండి. ఓకే, లక్ష్మి గారు ఈమెయిల్ చేశారు. మంచి టేస్టీ కాంబినేషన్ అడుగుతున్నారు. ఏంటండి అది? గోరుచిక్కుడు ఇంకా కొబ్బరి కాంబినేషన్ లో ఇగురు చేసి చూపించండి అంటూ. ఓకే అండి. సింపుల్ రెసిపీయే కదా? సింపుల్ రెసిపీ, చాలా మంది చేసుకుంటూ కూడా ఉంటారు. అవును, అంటే మంచి కాంబినేషన్, మంచి కమ్మగా వచ్చే డిష్ అండి. డిష్ ఇది మనకి సైడ్ డిష్ గా కూడా బానే ఉంటుంది, అన్నంలో కలుపుకున్నా బానే రోటీస్ తో మనం రోటీతో కూడా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఓకే ఓకే, మరి గోరుచిక్కుడు కొబ్బరి ఇగురు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గోరుచిక్కుడు కొబ్బరి ఇగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోరుచిక్కుడు పావు కిలో, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 4, తరిగిన పచ్చిమిరపకాయలు 4, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా? ఓకే, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి. గోరుచిక్కుడు కొబ్బరి ఇగురు. సో ఇక్కడ ముందుగా నేను గోరుచిక్కుడులో ఇలా అంగుళం మందంగా కట్ చేసుకుని, అంటే అంగుళం సైజ్ లో కట్ చేసి ఉప్పు పసుపు వేసి ఉడికించి పెట్టాను. ఓకే ఓకే. సో కొంతమంది కావాలంటే చిన్నగా కూడా కట్ చేసుకుంటారు, కానీ ఇలా కట్ చేసుకుంటే మనకు ఆ గోరుచిక్కుడు ఫ్లేవర్ అది బాగా తెలుస్తూ బాగుంటుంది కదా? అవునండి. సో అంటే మామూలుగా గోరుచిక్కుడు ఉడకడానికి కూడా ఎక్కువ టైం తీసుకుంటుంది కదా, సో ఇలా ఉడికించడం వల్ల మనకు టైం అనేది కూడా తక్కువ పడుతుంది. సో మనం కర్రీస్ చేసుకున్నా, ఇలా ఇగురు లేదా ఫ్రై చేసుకున్నా కూడా ముందు ఉడికించుకుంటే మనకి ఫాస్ట్ గా అయిపోతుంది కదా? అవునండి. అండ్ గోరుచిక్కుడికి మంచి టేస్ట్, అదొక ఫ్లేవర్ బాగుంటుంది కదా రాజు గారు? కమ్మగా బాగుంటుంది. అవును. ఓకే, ఎండుమిరపకాయలు, ఓకే, పోపు దినుసులు, సో ఇవి కూడా కొంచెం దూరంగా వేగితే మనకు బాగుంటుందండి. అంటే దేనికైనా మనం ఇలా పోపు వేసుకున్నప్పుడు ఎండుమిరపకాయలు కొంచెం బాగా వేగితే బాగుంటుంది. అలాగే దీంట్లో వెల్లుల్లి రెబ్బలు ఇలా చిదిమేసి వేసుకోవాలి. గోరుచిక్కుడు వెల్లుల్లి కూడా మంచి కాంబినేషన్. ఎస్ అండి. పచ్చిమిరపకాయలు, సో ఇక్కడ కారం కొరకు పచ్చిమిరపకాయలు, ఓన్లీ పచ్చిమిర్చి. అవును. అలాగే కరివేపాకు. ఓకే. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్నాం కదండి, సో గోరుచిక్కుడు. ఓకే, సో ఉప్పు పసుపు వేసి ఉడికించుకున్న గోరుచిక్కుడు. అలాగే కొద్దిగా పసుపు, ఆల్రెడీ మనం ఉడికించేటప్పుడు కూడా వేసాం కదా, సో కొద్దిగా ఉప్పు ఆల్రెడీ వేసారు కాబట్టి ఇంకొంచెం చూసుకొని వేసుకోవాలండి. సో అంటే కొంచెం వేగితే ఆ పోపు దినుసుల తాలూకు ఫ్లేవర్స్ కూడా ఆ ముక్కలకు పట్టేస్తాయి. అవును, కొంచెం ఆ కారం అదంతా కూడా బాగా పట్టేస్తుంది కదా? అవునండి. ఓకేనా రాజు గారు? ఓకేనండి. నెక్స్ట్ సో ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుము. యాక్చువల్గా కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళకి ఇలాంటి సింపుల్ రెసిపీస్ తో స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా? అవునండి, వాళ్ళకి పెద్ద కష్టం అనిపించదు వంట అనేది. సో చూసే వాళ్ళకి అనిపించచ్చు అంటే ఇది చాలా సింపుల్ కదా అని చెప్పి, కానీ నేర్చుకునే వాళ్ళకి ఇది కూడా తెలియదు కదా, సో అలాంటి వాళ్ళకి మంచి రెసిపీ ఇది. కొద్దిగా జీలకర్ర పొడి అండి. ఓకే, సో ఈ కాంబినేషన్ కూడా బాగుంటుంది. అవును. అలాగే కొద్దిగా కొత్తిమీర. ఓకే ఓకే, సో రెడీ అయిపోయిందండి. సో దీన్ని బౌల్లోకి తీసేసుకుని పైనుండి కొద్దిగా కొత్తిమీర. ఓకే ఓకే, గోరుచిక్కుడు కొబ్బరి ఇగురు రెడీ. ఓకే, మరి వేడివేడిగా గోరుచిక్కుడు కొబ్బరి ఇగురు రెడీ అండి. మరి టేస్ట్ చూసే ముందు ఈ ఇగురు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోరుచిక్కుడు కొబ్బరి ఇగురు తయారు చేసే విధానం: గోరుచిక్కుడు ముక్కల్లో ఉప్పు పసుపు వేసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన గోరుచిక్కుడు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత పచ్చి కొబ్బరి తురుము, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోరుచిక్కుడు కొబ్బరి ఇగురు రెడీ.